అది 2003 జనవరి 16. కల్పనా చావ్లా స్పేస్ షటిల్ కొలంబియాలో అంతరిక్ష ప్రయాణానికి బయలుదేరింది. ఆ ప్రయాణంలో కల్పనా చావ్లాతో పాటు మరో 6 వ్యోమగాములున్నారు. సరిగ్గా 16 రోజుల తర్వాత అదే స్పేస్ షటిల్లో భూమికి తిరిగి వస్తూ ఉండగా ఒక్కసారిగా షటిల్ గాలిలో పేలిపోయింది. ఈ ప్రమాదంలో కల్పనా చావ్లాతో పాటుగా అందులో ఉన్న 6 ఆస్ట్రోనాట్స్ పీస్ అయిపోయారు. ఇక్కడ షాకింగ్ విషయం ఏమిటంటే ఇలా ప్రమాదం జరుగుతుందని నాసాకు ముందే తెలుసు. కానీ ఈ విషయాన్ని అందులో ఉన్న వారికి ఎవరికీ చెప్పకుండా దాచిపెట్టింది. అసలు కల్పనా చావ్లా మరణం అనుకోకుండా జరిగిందా లేదా పక్కా ప్రణాళికతో కూడిన కుట్రనా? అసలు ఆ రోజు ఏం జరిగింది? ఈ ప్రశ్నలన్నింటికీ ఈ వీడియోలో మీకు ఆన్సర్ దొరుకుతుంది. వీడియోను స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. కల్పనా చావ్లా 1962 మార్చి 17న హర్యానాలోని కర్నాల్ అనే చిన్న పట్టణంలో జన్మించింది. ఇంట్లో తను 3వ సంతానం. చిన్నప్పటి నుంచే కల్పనకి స్పేస్ అంటే చాలా ఇష్టం. తను మెకానికల్ ఇంజనీరింగ్ చదవాలని చిన్నప్పుడే నిర్ణయించుకుంది. హర్యానాలోనే చదువుకున్న కల్పన ఏరోనాటికల్ ఇంజనీరింగ్ పూర్తి చేసింది. భారతదేశంలో చదువు పూర్తి చేసుకున్న తర్వాత కల్పన తన జీవితాన్ని మార్చేసి నిర్ణయం తీసుకుంది. 1982లో అమెరికా వెళ్లి టెక్సాస్ యూనివర్సిటీలో ఏరోస్పేస్ ఇంజనీరింగ్ లో మాస్టర్స్ పూర్తి చేసింది. అక్కడే ఆమె తన భవిష్యత్తు నిర్మాణానికి అడుగులు వేసింది. అమెరికాలోనే పెళ్లి కూడా చేసుకుంది. అమెరికా పౌరసత్వం కూడా పొందింది. 1994లో మొట్టమొదటిసారి కల్పనా చావ్లా పేరు ఈ ప్రపంచానికి తెలిసింది. ఎందుకంటే కల్పన నాసా వ్యోమగామిగా ఎంపికైంది. నిజానికి కల్పనా చావ్లా నాసాకు దరఖాస్తు చేసే నాటికి ఆమెతో పాటు దాదాపు 2000 మందికి పైగా అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. అంతమందిని పరిశీలించి కేవలం 23 మందిని నాసా ఎంపిక చేసింది. వారిలో కల్పనా చావ్లా కూడా ఒకరు. ఇక 1995లో మిగతా 22 మందితో కలిసి నాసా శిక్షణ తీసుకుంది. 1997లో కల్పనా చావ్లా తొలిసారిగా స్పేస్ కు వెళ్లే అవకాశం అందుకుంది. STS-87 అనే స్పేస్ షటిల్లో పాల్గొని మొత్తం 376 గంటలు అంతరిక్షంలో గడిపింది. భూమి చుట్టూ 252 సార్లు పరిభ్రమించి 6.5 మిలియన్ మైళ్లు అంతరిక్ష యానం చేసింది. ఈ అంతరిక్ష యాత్ర తర్వాత కల్పన పేరు ప్రపంచవ్యాప్తంగా మారుమ్రోగిపోయింది. 2003లో మళ్లీ అంతరిక్ష యానం చేసే అవకాశం దక్కించుకుంది. ఇక 2003 జనవరి 16 ఉదయం 6 గంటల సమయంలో అమెరికాలోని ఫ్లోరిడా రాష్ట్రంలో ఉన్న కెనడీ స్పేస్ సెంటర్ నుంచి STS-107 కొలంబియా స్పేస్ షటిల్ నింగిలోకి దూసుకెళ్లింది. నిజానికి అసలు ఇది 2001లోనే ప్రయాణించాల్సిన షటిల్. కానీ అప్పటికే కొన్ని సాంకేతిక లోపాలు బయటపడటంతో మిషన్ను వాయిదా వేస్తూ వచ్చారు. ప్రత్యేకంగా ఎక్స్టర్నల్ ఫ్యూయల్ ట్యాంక్, హీట్ ప్రొటెక్షన్ సిస్టమ్ రిపేర్లు కనిపించాయి. ఫ్యూయల్ లీకేజీలు, బోల్ట్ సమస్యలు, ఇలా ఎన్నో చిన్న సమస్యలు టెస్ట్లలో బయటపడుతూ వచ్చాయి. షటిల్ పై ఉన్న టైల్స్ అంటే ఆ షటిల్ రీఎంట్రీ సమయంలో తట్టుకోగలిగేలా రూపొందించిన థర్మల్ టైల్స్ లో పలు రిపేర్లు కూడా జరిగాయి. పైగా కొలంబియా స్పేస్ షటిల్ నాసాకు చాలా పాతదైన వాహనం. 1981లో మొదటిసారి ప్రయోగించిన ఇదే మొదటి స్పేస్ షటిల్ కావడం విశేషం. ప్రతిసారి వాయిదా పడుతూ చివరికి 2003 జనవరి 16న ఎట్టకేలకు లాంచ్ కు సిద్ధమైంది. కానీ అప్పటికే ఇది 27 ఏళ్ల పాటు వాడిన ఫ్యూయల్ ట్యాంక్ కావటం నాసా అంతగా సీరియస్ గా తీసుకోకపోవటం విచిత్రం. ఆ రోజు కల్పనా చావ్లా సహా మరో 7 ఆస్ట్రోనాట్లు అంతరిక్ష ప్రయాణానికి బయలుదేరారు. ఇది కల్పనకు 2వ అంతరిక్ష యానం. అప్పటికే నాసాలో తన ప్రతిభతో పేరు తెచ్చుకున్న కల్పనా చావ్లా మరోసారి అంతరిక్షంలో అడుగు పెడుతూ ఉంటే భారతదేశమంతా గర్వంతో చూసింది. ఈ మిషన్లో ప్రధానంగా భూమి వాతావరణం, జీవశాస్త్రం, భౌతిక శాస్త్రానికి సంబంధించిన 80కి పైగా ప్రయోగాలు చేయాల్సి ఉంది. అంతా సజావుగా సాగుతుంది అనుకుంటున్న ఆ ప్రయాణంలో మొదటి నిమిషం నుంచే ఒక ప్రమాదానికి బీజం పడింది. స్పేస్ షటిల్ లాంచ్ అవుతున్న సమయంలో భారీ ఫ్యూయల్ ట్యాంక్ నుంచి ఊడి వచ్చిన ఓ ఫోమ్ షటిల్ ఎడమ రెక్కను బలంగా ఢీకొట్టింది. దాంతో హీట్ షీల్డ్ దెబ్బతింది. కానీ అప్పటికి ఎవరూ దాని తీవ్రతను గ్రహించలేదు. ఈ ఫోమ్ పీస్ తగలటం వల్ల ఏర్పడిన రంధ్రం రీఎంట్రీ సమయంలో ప్రాణాంతకంగా మారుతుంది అన్నది నాసాకు కొన్ని రోజులకే అర్థమైంది. అయితే గతంలో ఇలాంటి ఘటనలు జరిగినా కూడా పెద్దగా ప్రమాదం జరగకపోవడంతో ఈ విషయాన్ని పెద్దగా పట్టించుకోలేదు. పైగా స్పేస్ షటిల్ ఇప్పటికే అంతరిక్షంలోకి వెళ్లిపోయింది కాబట్టి ఏమీ చేయలేమన్న భావనతో నాసా ఉండిపోయింది. కల్పనా చావ్లా ఆమె సహచరులకు ఈ విషయం తెలియక తమ పనుల్లో నిమగ్నమై మిషన్ను విజయవంతంగా పూర్తి చేసేందుకు శ్రమించారు. పూర్తి 16 రోజులు వారు అంతరిక్షంలో అనేక ప్రయోగాలు చేశారు. భూమిని పరిశీలిస్తూ వాతావరణ మార్పులు, మేఘాల నిర్మాణం,
జీవశాస్త్ర ప్రయోగాలు చేస్తూ కాలం గడిపారు. భూమిపైకి రోజు మెసేజ్లు పంపుతూ తిరిగి రావడానికి సిద్ధమయ్యారు. అయితే వారి కోసం ముంచుకొస్తున్న ముప్పు ఎవరికీ తెలియలేదు. 2003 ఫిబ్రవరి 1 ఉదయం 8 గంటల సమయంలో కొలంబియా స్పేస్ షటిల్ భూమికి తిరిగొచ్చేందుకు రీఎంట్రీ ప్రారంభించింది. అయితే అంతరిక్షం నుంచి భూమిలోకి వచ్చే దశలో 1000 డిగ్రీల ఉష్ణోగ్రత ఏర్పడుతుంది. ఆ వేడి పూర్తిగా ఎడమరెక్కలోని దెబ్బతిన్న హీట్ షీల్డ్లోకి చొరపడింది. మామూలుగా ఆ హీట్ షీల్డ్ రక్షణగా నిలవాలి, కానీ అప్పటికే అది దెబ్బతిన్న కారణంగా వేడి నేరుగా లోపలికి చొచ్చుకొని పోయింది. కొద్ది క్షణాల్లోనే షటిల్ నియంత్రణ కోల్పోయింది. కళ్ల ముందే షటిల్కు మంటలు అంటుకున్నాయి. రెప్పపాటు క్షణంలో టెక్సాస్ ఆకాశంలో ఒక్కసారిగా అగ్నిగోళంలా మారి పేలిపోయింది. ఆ సమయంలో స్పీడ్ గంటకు 18,000 మైళ్ళ దాకా ఉంటుంది. నిమిషాల వ్యవధిలోనే కల్పనా చావ్లా సహా 7 ఆస్ట్రోనాట్లు అక్కడే సజీవ దహనమయ్యారు. నిజానికి వారు ఎలా చనిపోయారో కూడా వారికి తెలియదు. నాసా కూడా మౌనంగా ఉండిపోయింది. ఎందుకంటే ఈ ప్రమాదం జరుగుతుందని వారికి ముందుగానే తెలుసు. కానీ ఏమీ చేయలేకపోవటం నాసా వైఫల్యంగా మిగిలిపోయింది. ప్రమాదానంతరం విచారణ జరిగితే అదే ఫోమ్ కారణమని తేలింది. ఈ ప్రమాదం అంతరిక్ష చరిత్రలోనే అతిపెద్ద విషాద సంఘటనగా మిగిలిపోయింది. టెక్సాస్, లూసియానా, ఆర్కాన్సాస్ రాష్ట్రాల్లో కొలంబియా ప్రాంతాల్లో పడిన 84,000 స్పేస్ షటిల్ శిథిలాలను సేకరించారు. వాటిలో కల్పనా చావ్లా శరీరం సహా 7 శరీర భాగాలను వేరు చేసి నాసా హౌస్టన్లో మెమోరియల్ సర్వీస్ నిర్వహించారు. అప్పటి అమెరికా అధ్యక్షుడు జార్జ్ బుష్ ఈ కార్యక్రమంలో పాల్గొని నివాళులర్పించారు. భారతదేశం కూడా కల్పనా చావ్లా మృతి వార్త విని విషాదాల్లో మునిగిపోయింది. కల్పనను గౌరవిస్తూ భారత ప్రభుత్వం కల్పనా చావ్లా పురస్కారాన్ని ప్రారంభించింది. మొత్తానికి వింగుకు తగిలిన ఒక చిన్న ఫోమ్ కల్పన లాంటి గొప్ప శాస్త్రవేత్త ప్రాణాన్ని తీసింది. ఆ ప్రమాదంతో కల్పన ఈ ప్రపంచానికి దూరమైన ఆమె కథ మాత్రం ఎప్పటికీ నిలిచిపోయింది.